ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు వరంగల్ నగరంలోని ముప్పు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కుండాయి గ్రామం జలదిగ్బంధంలో పలువురు గ్రామస్తులు చనిపోయారు. అయితే అలాగే మరుంచపల్లి గ్రామంలో వరద బీభత్సానికి 4 గ్రామస్తులు చనిపోయారు. దీంతో హైదరాబాద్ రైల్వే కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుండాయిపల్లి మరుంచపల్లి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు. ఇండియన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ మాది ఇరుప, దాని జనరల్ సెక్రటరీని మా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి. సో ఇక్కడ జరిగిన విపత్తు మేము టీవీలలో చూసి సో మా కాంట్రాక్టర్స్ అంతా మీటింగ్ పెట్టుకొని మా కోర్ కమిటీ అందరికీ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సో మా కాంట్రాక్టర్స్ అందరూ చాలా మంచి హృదయంతో స్పందించి సుమారు ఒక 100 మంది కాంట్రాక్టులు ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 lakhs దాకా, అంటే ఇంకా వేస్తున్నారు, ఒక 15 లక్షల దాకా అవుతాయి అనుకుంటున్నాం మేము. సో అవన్నీ ఇక్కడ సర్వ్ చేద్దామని వచ్చాము, వీళ్ళందరూ నీడీ పీపుల్కి ఇద్దామని. నిన్న మోరంచంపల్లికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ కొండాయి గ్రామంలో బాగా ఊర్లని కొట్టుకెళ్ళాయి, చాలామంది సుమారు 8-9 మంది చనిపోయారు అని తెలిసి మళ్ళీ పొద్దున్నే మేము సీతక్క దగ్గరికి రావడం జరిగింది. సో సీతక్క గారు ఏం చెప్పారు, ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాము ఫ్యామిలీస్ అందరినీ, 2-3 ప్లేస్లలో పెట్టాము, మీరు అక్కడికి వెళ్ళండి అని ఇక్కడ ఐటీడీ ఆఫీసర్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మేమందరం సుమారు ఒక 15-20 మంది వచ్చాము హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వీళ్ళందరినీ కలవటం జరిగింది. ప్రతి ఫ్యామిలీకి 3000 లెక్కన, ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని ఫ్యామిలీస్కి 3000 లెక్కన ఇద్దామని వచ్చాము. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫ్యామిలీస్లో డెత్ జరిగిందో వాళ్ళకు కొంచెం ఎక్కువ మనీ ఇద్దామనేసి ప్లాన్ చేశాము. సో మా కాంట్రాక్టర్ సోదరులందరూ కూడా సుమారు 20 మంది వచ్చారు. ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ